సో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పోలీసుల గురించి కొన్ని మాటలు మాట్లాడారో అవి చాలా వైరల్ అవుతున్నాయి, చాలా నెగిటివ్గా కూడా అవుతున్నాయి. ఎంతవరకు కరెక్ట్ ఆయన అలా మాట్లాడడం అనేది? పోలీస్ వ్యవస్థ అనేది ఎంత రాజ్యాంగబద్ధంగా ఉంటుందో, ఎంత పటిష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయం. అలాంటి పోలీసులను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఆయన పదజాలం ఎందుకు వాడాల్సి వచ్చింది? పోలీసుల గురించి మాట్లాడింది మీకు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు, ఆ పార్టీకి చెందినటువంటి అచ్చెన్నాయుడు, వీళ్ళు చాలా మాట్లాడారు. దుర్మార్గులు పోలీసులు, మీ అంతు తేలుస్తా, ఒక్కొక్క పోలీసుడికి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా మైక్ పట్టుకొని అన్నారు. అచ్చెన్నాయుడు అయితే పోలీసులు మీరు సిస్టర్ లాగా అనకూడదు కానీ అడిగారు కట్ చెప్తుంది, తినడానికి వచ్చారా డాష్ 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 తినడానికి వచ్చారా అని అచ్చెన్నాయుడు అన్నాడు. ఒక ఎస్పీ అడ్డంగా వస్తే మీరు ఇక్కడ ధర్నా చేయకూడదంటే గెట్ అవుట్ యూస్లెస్ ఫెలోస్ అని ఎస్పీని తిట్టాడు. ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి కదా, మర్చిపోయినవి కాదు కదా, నిన్నే జరిగినాయి కదా. మరి ఇది పోలీసులను తోడులాడినటువంటి వాళ్ళకేం చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు అన్నదానిలో తప్పే ఉంది. ఒక ఎస్ఐ క్యాడరు, నువ్వు రాజకీయాలు చేయాలనుకుంటే పసుపు చొక్క వేసుకో, వచ్చి నీ ఇష్టం, నీ స్వేచ్ఛ, ఏం మాట్లాడాలనుకున్నావు మాట్లాడు. ఏదో చిన్న ఎన్నికకు సంబంధించి ఇలా చేయడం కరెక్ట్ కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే దానికి నువ్వు రెస్పాండ్ అయ్యి ఒక ఎస్ఐగా యూనిఫామ్లో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి నువ్వు మాట్లాడే మాట రైటా? మాట్లాడినా అక్కడ వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు వీళ్ళు అని అనాలి. కానీ నువ్వు ఒక ఎస్ఐగా, ఒక డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తిగా మీ పార్టీ వాళ్ళు అని 4-5 సార్లు అన్నాడు ఆ స్టేట్మెంట్లో. మీ పార్టీ వాళ్ళు, మీ వైసీపీ వాళ్ళు అంటే నువ్వే పార్టీ, మీ పార్టీ, ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు అఫీషియల్ లాంగ్వేజ్. మీ పార్టీ వాళ్ళు అంటే నువ్వే పార్టీ కింద వస్తున్నావు. మీ పార్టీ ఏదైనా ఉందా? ఎంత అసభ్యకరంగా నువ్వు పార్టీల గురించి ఆ రోజు వ్యక్తీకరించావు. ఒక ఎస్ఐగా నీ స్థాయిలో నువ్వు మాట్లాడదు. దమ్ముంటే యూనిఫామ్ రిమూవ్ చేయి. యూనిఫామ్ మీద మాకు గౌరవం ఉంది, రెస్పెక్ట్ ఉంది. మా కుటుంబాల్లో ఉన్నారు డిపార్ట్మెంట్లో చాలామంది ముఖ్యులు మా కుటుంబం నుంచి కూడా ఉన్నారు. మాకు అందరితో స్నేహాలు ఉన్నాయి, గుడ్ పోలీస్ ఫ్యాన్స్ ఉన్నారు. మేము ఇష్టపడతాం ఆ యూనిఫామ్కే సాల్యూట్. నేను సబ్ ఇన్స్పెక్టర్గా ఒకప్పుడు సెలెక్ట్ అయినండి, వెళ్ళలేదు ఉద్యోగానికి, సరదాగా వెళ్తే సెలెక్ట్ అయిపోయింది కానీ వెళ్ళా. కానీ ఆ పోస్ట్ పట్ల, యూనిఫామ్ పట్ల మాకు ఒక ఇంట్రెస్ట్, గౌరవం, ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. చట్టాన్ని 90% పోలీస్ చట్టాన్ని అహర్నిశలు కాపాడుతున్నారు. ఈ దేశంలో కాపాడుతున్నదే వాళ్ళు. ఒక 10% ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి తప్పుడు గాళ్ళు. వీళ్ళ వల్ల మిగతా వాళ్ళందరికీ అంటగట్టడానికి వీలు లేదు. ఒక 10%లో ఇలాంటి ఎస్ఐలు ఒకళ్ళు. కానీ ఎస్ఐ దుర్భాషలు కూడా కరెక్ట్ కాదు. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద నువ్వు అలా మాట్లాడావంటే ఇట్స్ నాట్ కరెక్ట్. జస్ట్ చేంజ్ యువర్ యూనిఫామ్ అండ్ కమ్ టు ద ఫీల్డ్. చేసి మా రావయ్య, అప్పుడు నీ సంగతి ఎటు చూస్తాం మేము కూడా. నువ్వు యూనిఫామ్లో ఉండి మాట్లాడితే మాట్లాడడానికి కొంచెం మాకు బాధగా ఉంది, నీకు బాధ లేదు. మీ పార్టీ అంటున్నావు నువ్వు, నీకు అలా అనలేము మేము, ఎందుకంటే యూనిఫామ్లో ఉన్నావు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు అన్న దానిలో తప్పేం లేదు.